మలాయి కబాబ్ తీగా ఉన్నది తీగానే ఉంటది. అది ఎలా ఉంటది? బటన్ బటన్లు ఉంటాయి. బటనాలు ఉంటాయా? ఎప్పుడు తిన్నాను దాన్ని, కానీ బటనాలు వేసి రౌండ్ చేసిస్తారా? హలో మామ, నమస్తే. రీసెంట్ గా లాక్డౌన్ డాబాకి వెళ్ళాము. అక్కడ ఏమేమి ఫుడ్ తిన్నాము వీడియోలో తెలుసుకుందాం రండి. వెల్కమ్ టు మన ఛానల్. వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఇంట్లో వండే ఫుడ్ ఏం తింటాంలని ఇంట్లో తిట్లు తినించుకొని మరి ఈ రోజు డాబాకి వచ్చాము. ఈ తిట్లు అనేటివి అందరి ఇంట్లో ఉండేటివే లేండి. వాళ్ళేమో బయట ఫుడ్ తినలేరు, మనకేమో ఇంట్లో ఫుడ్ నచ్చదు. దేంటో కానీ బయట ఫుడ్ ఎలా చేసినా కానీ మనకు భలే టేస్ట్ గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడి చేసినా మనకు మాత్రం ముద్ద దిగదు ఇంట్లో ఫుడ్. మేము నాడిపేటలో ఉన్న లాక్డౌన్ డాబాకి వచ్చేసాము. మీరు ఎంతమంది ఈ డాబాకి వచ్చారో, ఈ డాబాలో మీరు తిన్న ఫేవరెట్ ఫుడ్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. నాడిపేటలో మిగిలిన డాబాలతో పోలిస్తే ఈ డాబా అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. ఈ వీడియోలో మేమేమి తిన్నామో, ఆ వెజిటేరియన్ల కష్టాలు లాస్ట్ వరకు చూడండి. చాలా ఫన్నీగా ఉంటుంది ఈ వీడియో. ఎప్పుడు వచ్చినా ఎడకే నీకేం కావాలో వెజ్ వెజిటేరియన్ ఒక రోజు గ్యాంగ్ కాదులే. దయచేసి కొంచెం ఇస్తావు దాన్ని. చెప్పినటువంటి తిను సార్. అన్ని ఆర్డర్ చేసా. అన్ని ఒక్కొక్కటి చెప్పి తెలుగు వాడు చెప్పినాడు నేను కూర్చోలేను. కుమార్ భయ్య ఉన్నాడు పక్కనే, నేను కూర్చోలేను నువ్వు కూర్చోనా అన్నాడు. చెప్పు అంటే వాడికి ఇంగ్లీష్ రాదు. దాల్ టమోటా మష్రూమ్ ఫ్రై మష్రూమ్ చెప్పు. మనకు చిల్లీ చికెన్ చెప్పురా. సాసీ టైప్ చికెన్ స్టార్టర్ లాగా టమోటా సాస్ చికెన్, లెమన్ చికెన్ ఒకటి. ఓకే, లెమన్ చికెన్ ఒకటి అంటే సాసీ టైప్ చికెన్. లెమన్ చికెన్ ఒకటి, చికెన్ 65 సాసీ టైప్ అదొకటి. మలై కబాబ్, మలై కబాబ్ ఫుల్, మలై కబాబ్ ఫుల్. ఇంకేం కావాలా అంటే 2 చెప్పిల్లా. ఈ వరకు స్టార్టర్ కబాబ్ తెచ్చి మష్రూమ్ మంచూరియా. వెజిటేరియన్ నువ్వేంద్రా? వెజిటేరియన్ నువ్వు చెప్తావా? ఫ్రాన్స్ ఒకటి, 2 ప్లేట్ ఫ్రాన్స్ ఫ్రై. మలై కబాబ్, మలై కబాబ్ ప్రాన్స్ 2 ప్లేట్లు. ఎత్తుకుంటాడా వెళ్ళినాడు పోయి లోపల చెప్పేసి ఇంకోటి హోటల్లా వెజ్ లో ఏముంటాయి చెప్పు ఫస్ట్. కాజు ఒకటి, మష్రూము 2, పన్నీరు తెచ్చామనండి. దీంట్లో కింద వచ్చేస్తుంది కదా దాని పేరు పన్నీర్. ఈ 4 అవి అడుగు. దాని పేరు తడికి అంటారు. తడికి ఇది ఏంది
అదేంది భయ్యా? ఒకసారి అది మటన్ మటన్ అంటది నువ్వు తీసుకుంది యాద రే వండిండ్రా రే నీకు కావాలని చెప్పు ఆయన తినేస్తుంది తినేస్తా ఛానల్ వీడియోస్ అందరికి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. డాబాలో అది బాక మా తాత తెచ్చిస్తాడా? ఇప్పుడు మష్రూమ్ తెచ్చావు కదా, మష్రూమ్ తెచ్చావు కదా, రైట్ టైప్ గా టమాటా ఎవరు తింటారు కోటింగ్ సాసి అయిపోయినాయి. సేపు ఉండదు ఆడ ప్లేట్ జోబులు కావాలంటే చెప్పేది అంతే కదా. మటనేనా ఇది మటన్ ఏంటది ఏంది అంతేంది కబాబ్ అది ఒకటి ఇచ్చి వెజ్ అదే నాన్ వెజ్ అది. మటన్ బాగుంది పెప్పర్ మష్రూమ్ వల్ల నాకేసుకుంటావా అందులో ఏడు తీసుకుని ఉడకలేదు చెప్పింది బాగుంటది. నెల్లూరు చాలా ఫేమస్. చికెనే తీయకుంటుందా? చికెనే మలాయి కబాబ్ తీగా ఉన్నది ఇదా తీగానే ఉంటది. ఓడి తినేదాన్ని చెప్పింది అది మలై ఓడి తినేస్తే కదా తండూరి చెప్ప మలై తందూరి అని చెప్పాడు. చూసా ఈయన ఆల్రెడీ చెప్పాడు. సేమ్ అట్టే వచ్చింది, బాగుంటుంది, టేస్ట్ కొత్తగా ఉంటది. ఎప్పుడు తినేది తినకుండా కొత్త ట్రై చేద్దామన్నా ఇది బాగుంది. కానీ ఇంకేం చెప్పండి. చేపలు ఉందా తనూరు చెప్పేసి మెయిన్ ఐటమ్స్ చెప్పండి. తన్నూరు చెప్పు అడుగు బ్రో. తన్నూరు తినవా? ఒక ప్లేట్ తన్నూరు. 8 పీసులు అయితే ఓకే. మెయిన్ ఐటమ్ చెప్తారా? బాగానే ఉంది కానీ మలై కబాబ్ దీని పేరు అటే ఉంది. ఫుల్ ఉందలే అది ఓకే. పనం కణాలు తగ్గిపోతాయి. వచ్చిందా? బాగుందా? ఓడుతున్నాడు చాలా బాగుంది. ఆరాయించుకోలే కొంచెం గ్యాప్ బ్రో వెజ్ వేస్ట్ కాకూడదు. నాన్ వెజ్ ప్లేట్లు చూడ ఒక్కటన్నా ఖాళీగా ఉన్నాయి. చూడ ఒక్కటన్నా ఖాళీగా ఉన్నాయి. నాన్ వెజ్ తీయగా ఉన్న అందరూ తినేసినారు. అది అది మిగలపోయి నేను ఒకే ఒక మొక్క అందరూ తిన్నారు, తినేసినారు బ్రో. ఏం ఆగబోయి తినేస్తారు. వెజ్ ఐటమ్స్ గబగబా వచ్చేస్తున్నాయి మీకు. ఏరేరి కాజు ఏరేరి కాజులు వేసుకోండి. కొలెస్ట్రాల్ చాలు పెరిగిపోయింది అనుకో. అరకు ఒకటే రోడ్డు ఉండింది, పక్కన గిరిజన ప్రాంతాలు గేట్ రోడ్డు వేసింది. దారిలో లేవు 5 రోడ్డు
అంటే చూడు కాదు నాకొద్దు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు సరేనా చెప్పింది క్వాంటిటీ నాకు తెలియదు అందుకే చెప్తున్నా రేట్ అయితే ఎక్కువ క్వాంటిటీ ఎంత సార్ తెలియదు నెల్లూరులోనే సింగిల్ 360 అది నువ్వు క్వాంటిటీ చూడాలి కదా ఇంకేమైనా చూడాలా అన్నాను అందుకే. మీకు ఈ డాబాలో ఏ ఫుడ్ అంటే ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి. మేము ఏ డాబాకి వెళ్ళినా ఇవి మర్చిపోకుండా లాస్ట్ లో కొంచెం టిష్యూ పేపర్ లో తెచ్చుకుంటాము. మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.